మెదక్ జిల్లా కోల్చారం మండలంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో నరసాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా ఉండటానికి కార్యకర్తలే కారణమని, అర్ధరాత్రి అయినా వారికి అండగా ఉంటానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే హామీలు నెరవేర్చడంలో విఫలమైందని, ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మరి ఎన్నో హామీలు గురించిన కానీ మరి ప్రజా తీర్పును మనం శ్వాసించాల్సిందే. అయినప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న ఈ రోజు నేను వేసే మన ఫస్ట్ టైం ఉండాల్సిన దగ్గర మన దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకందుకు గొడవ జరిగింది. ఆ రోజు మన కార్యకర్తలకు, నాయకులకు, మన జెడ్పీటీసీలకు, మన ఎంపీలకు సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వలేదు. నాకు ఒక్కదానికి ఇస్తే సరిపోదు, నాతో పాటు మీరు ఉండాలని చెప్పేసి ఆ రోజు పోరాటం చేయడం జరిగింది, గట్టిగా మాట్లాడడం జరిగింది. గౌరీ శంకర్ అన్న కానీ, మరి అక్కడ మన రామగౌడ గారు కానీ, సత్యన్న కానీ పోలీసులు మెడబెట్టి తూగుతా ఉంటే బాధ అనిపించి మిమ్మల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నాది అని చెప్పేసి ఆ రోజు పోరాటం చేయడం జరిగింది. మహిళలు ఎంపీపీ మన మంజులా కాశీనాథ్ గారు, జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ గారిని కూడా పక్కకు ఊకేస్తుంటే ఆ రోజు ఎవ్వరు లేరని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ చేసిన మా సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. నిజంగా నాకు ఈరోజు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను మండల సమావేశానికి వచ్చిందా, లేకుంటే మన సర్పంచ్లో, లేకుంటే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి జులుస్ కార్యక్రమానికి వచ్చిందా, అంత ఆనందం, సంతోషం మీ అందరినీ చూసి ఈరోజు కలిగింది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే నేను మండల సమావేశమైన అందరితో మాట్లాడుతుంటే డబ్బులు ఇప్పిస్తాను. డబ్బులు ఇప్పిస్తుంటే నేను అనుకునేదంటే ఎవరైనా పెళ్ళైంది కింద దిగి వచ్చే వారికి మన వాళ్ళు మనందరూ కూడా స్వాగతం చెప్తూ ఎదురొచ్చినటువంటి మీరు మీకు చూపించినటువంటి ప్రేమ, ఆదరాభిమానాలు ఎన్నడూ కూడా మరవలేమని చెప్పి మరొకసారి అందరికీ అంటే కూడా అది మీ అందరి కృషి అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఈ రోజు నా బాధ్యత మాత్రమే నేను చేస్తా ఉన్నాను, కానీ అనుకున్న స్థాయిలో చేయలేకపోతా ఉన్నానని కూడా నాకు బాధ అనిపిస్తుందని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే రాష్ట్రంలో మరి ఒకవైపు గాలి వీచుతా ఉంటే ఎదురని ఈ రోజు నేను నిలబడి ఎమ్మెల్యేగా మాట్లాడేటువంటి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా చేతులెత్తి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా అందుబాటులో ఉంటాను. మీ దశలు వాళ్ళు కూడా అనునిత్యం మన పార్టీ స్టేషన్ కోసం పాటుపడతామని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను. నేను ఒకదాన్ని చేస్తే ఇది కాదు, కానీ మనందరం కలిసి కూర్చే తప్పకుండా విజయం సత్యం మనదే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.